ఓం నమో మహద్భ్యో గురుభ్యః. చాణక్య నీతి సుధలో మొదటి అధ్యాయంలో ఉండేటువంటి మరో శ్లోకాన్ని గురించి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. అధీత్యేదం యథాశాస్త్రం నరో జానాతి సత్తమః ధర్మోపదేశ విఖ్యాతం కార్యశుభాశుభం అని చెప్తున్నారు. ఈ శ్లోకాన్ని గనక మనం గమనించినట్లయితే ఈ నీతి శాస్త్రాన్ని తెలుసుకోవడం వలన ఏ ప్రయోజనం కలుగుతుందో తెలియజేస్తున్నారు ఆచార్య చాణక్యుడు. ఎవరైతే ఈ నీతి శాస్త్రాన్ని క్రమం తప్పకుండా చదివి వాటిని పరిపూర్ణంగా అవగాహన చేసుకుంటారో వారు ఈ లోకంలో ఏది ధర్మమో ఏది అధర్మమో స్పష్టంగా గుర్తించగలుగుతూ ఉంటారు. అంతేకాదు వారు చేయవలసినటువంటి పనులలో ఏ పని వారికి క్షేమాన్ని కలుగజేస్తుందో ఏ పని వారికి దుఃఖాన్ని కలుగజేస్తుందో కూడా ముందుగానే ఊహించగలిగేటువంటి విచక్షణా జ్ఞానాన్ని కూడా వాళ్ళు పొందుతూ ఉంటారు. దీనికి ఉదాహరణ, ఒక నిప్పుతో ఒక రుచికరమైనటువంటి ఆహార పదార్థాన్ని మనం చేసుకొని తినవచ్చు. అదే నిప్పుతో ఇంటిని కూడా తగలబెట్టేయవచ్చు. కాబట్టి ఆ నిప్పుని ఏ సమయంలో వాడాలి, ఎలా వాడాలి అనేటువంటిది తెలుసుకోవడమే విజ్ఞానం అవుతుంది. అటువంటి విజ్ఞానమే ఈ యొక్క చాణక్య నీతి ద్వారా తెలుస్తూ ఉంటుంది. అంతేకాదు మనం మాట్లాడేటువంటి మాట కూడా ఔషధంగా మారి అవతల వారి యొక్క బాధనంతా కూడా తొలగించేటువంటి ప్రయత్నం చేయవచ్చు. లేదంటే అదే మాట మనం ఆయుధంగా మారి అవతల వారిని గాయపరిచేలాగా కూడా చేయవచ్చు. కాబట్టి ఏ విధంగా మాట్లాడాలో కూడా మనకి తెలియజేసేటువంటిది ఈ చాణక్య నీతి అని చెప్పి మనకి ఆచార్య చాణక్యులు మనకి తెలియజేస్తున్నారు.